ఉప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 117 సాంగ్. విజయ్ ఇంట్లోకి రాగానే వంటగది నుండి మాడువాసన రావడం గమనించి పరుగున అటువైపుగా వెళ్లాడు. తన అక్క సమీరా వంటగదిని తన ఎక్స్పెరిమెంట్స్ తో కెమిస్ట్రీ ల్యాబ్ లాగా మార్చేసింది. మాడిపోయిన ప్లేట్స్, చిందరవందరగా పడేసి ఉన్న ఇంగ్రీడియంట్స్ తో వంటగదిలో ఏదో బయో వెపన్ తయారు చేసినట్టుగా కనిపిస్తుంది. విజయ్ ఇల్లు మొత్తం చెక్ చేసి సమీర వెళ్లిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక మెల్లగా అతని ఫోన్ను స్విచ్ ఆన్ చేసి పవిత్రకి కాల్ చేద్దామనుకున్నాడు. కాని అప్పటికే అతని ఫోన్ మెసేజెస్, మిస్డ్ కాల్స్ నోటిఫికేషన్స్ తో నిండిపోయింది. చాలా వరకు కాల్స్ అన్నీ శామ్ నుండే ఉన్నాయి. శామ్ నుండి వచ్చిన మిస్ కాల్స్ ను చూస్తూనే విజయ్కి అర్థమయ్యింది వాళ్లు వెళ్లినందుకు తను ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యిందో. విజయ్ తన అక్క మిస్డ్ కాల్స్, మెసేజెస్ ను పట్టించుకోకుండా శామ్ వెళ్లిందని చెప్పడానికి పవిత్రకి కాల్ చేశాడు. పవిత్ర ఫ్రెష్ అప్ అయ్యాక వస్తాను అని చెప్పింది. సో అంతలోపు తను కూడా స్నానం చేయాలని డిసైడ్ అయ్యాడు విజయ్. విజయ్ వేడి నీటితో స్నానం చేశాక చాలా తేలికగా ఫీల్ అవుతూ హాల్లోకి వచ్చాడు. అప్పటికే పవిత్ర నైట్ డ్రెస్ వేసుకుని ఆక్యుపంక్చర్ కిట్ తో విజయ్ కోసం ఎదురుచూస్తుంది. విజయ్ను చూడగానే డైనింగ్ టేబుల్ వైపు చూపిస్తూ, మిస్టర్ విజయ్, నీ కిచెన్ పరిస్థితి ఏంటి? బాగానే ఉందా లేదా ఏదైనా ఎక్స్ప్లోషన్ జరిగిందా అని నవ్వుతూ అడిగింది పవిత్ర. చూడు నువ్వే అంటూ కిచెన్ వైపు వేలితో చూపించాడు విజయ్. అప్పటికే సమీరా కిచెన్లో చేసిన ప్రయోగం ఫెయిల్ అయ్యి ఆమె ముఖం నిండా నూనె పడిపోయి వెంట్రుకలు మొత్తం పొగతో నిండిపోయిన ఫన్నీ విజువల్ ని విజయ్ మైండ్లో ఇమాజిన్ చేసుకుంటూ గట్టిగా నవ్వుతాడు. పవిత్ర వంటగదిలోకి వెళ్లి అక్కడ సమీరా చేసిన ప్రయోగాలను పరీక్షించి, సమీరాకి నిజంగా సెల్యూట్ చేయాలి, కిచెన్ ను ఇంత అందంగా డెకరేట్ చేయొచ్చని నాకీరోజే తెలిసింది అని నవ్వుతూ అంటుంది పవిత్ర. ఇంకా నయం, తన టాలెంట్ ను మనకు చూపించలేదు, లేదంటే ఈ పాటికి మనం హాస్పిటల్లో ఉండేవాళ్లం అని విజయ్ జోక్ చేశాడు. విజయ్ మాటలకు పవిత్ర గట్టిగా నవ్వుతూ అతని కోసం ఒక గ్లాస్లో వాటర్ ఇస్తూ, కమాన్ మిస్టర్ విజయ్, ఇది నీ మెడిసిన్ టైం అని గుర్తు చేస్తుంది. విజయ్ అతని మెడిసిన్ బాక్స్ నుండి ఒక టాబ్లెట్ ను తీసి వేసుకుని థాంక్యూ అని పవిత్రకి నవ్వుతూ చెప్తాడు. విజయ్ వేసుకున్న టాబ్లెట్ బాటిల్లో టాబ్లెట్స్ అయిపోవడం గమనించిన పవిత్ర బాటిల్ పేరుని చదువుతూ, మిస్టర్ విజయ్, ఈ టాబ్లెట్స్ అయిపోయాయి, రేపటికి మాత్రమే ఉంది అని చెప్తుంది. హా అవును, రేపెవర్నైనా ప్రొఫెసర్ నరేంద్ర దగ్గరికి పంపించి టాబ్లెట్స్ తీసుకురమ్మని చెప్తాను అంటూ కామ్గా బదులు చెప్పాడు విజయ్. ఎలాగో నేను షూటింగ్కి హాస్పిటల్ దగ్గర నుండే వెళ్తాను, సో రేపు షూట్ నుండి వచ్చేటప్పుడు తీసుకొస్తాను, ఇక వేరే ఎవరినో పంపించడం ఎందుకు అని చెప్పింది పవిత్ర. పవిత్రకి హెల్త్ విషయంలో కొంచెం కంగారెక్కువ. అందుకే తనే స్వయంగా వెళ్లి విజయ్కి మెడిసిన్ తీసుకురావాలని డిసైడ్ అయ్యింది. ఓ ఓకే, థాంక్స్ అంటూ అతని క్యూట్ డింపుల్ స్మైల్ చూపిస్తాడు విజయ్. పవిత్ర తనకున్న వర్క్స్ అన్ని పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే తనకు విజయ్ రీహాబిలిటేషన్ కన్నా ఇంకేం ఇంపార్టెంట్ అనిపించడం లేదు. సడన్ గా ఏదో గుర్తుకు రాగానే పవిత్ర తన నైట్ డ్రెస్ పాకెట్లో నుండి ఒక పేపర్ ను తీసి విజయ్కి ఇస్తూ, నాకిప్పుడే గుర్తుకు వచ్చింది, నీ ఫోక్ సాంగ్ కి నేను లిరిక్స్ రాశాను, ఎలా ఉందో చూడు అని చెప్పింది. ఓ అవునా అని ఎగ్జైటెడ్ గా అడుగుతూ పవిత్ర ఇచ్చిన పేపర్ ని చూసి విజయ్ ఆశ్చర్యపోయాడు. పవిత్ర రాసిన లిరిక్స్ ఇద్దరు మిత్రులు మూవీకి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఈవెన్ అతని ట్యూన్ కి కూడా బ్యూటిఫుల్ గా మ్యాచ్ అయ్యింది. పవిత్ర రాసిన అందమైన పదాలను అతని ట్యూన్ తో కలిపి మనస్సులో పాడుకున్నాడు. సాంగ్ చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది. వెంటనే అతని చేతులతో చప్పట్లు కొడుతూ, వావ్ ఆసమ్, లిరిక్స్ చాలా చాలా బాగా రాశావు, కొన్ని పదాలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి, నాకు కావాల్సింది కూడా ఇదే అంటూ చాలా ఉత్సాహంగా చెప్పాడు విజయ్. విజయ్ కళ్ళు ఆశ్చర్యంతో
ఏదో అద్భుతాన్ని చూసినట్టుగా వెలుగుతున్నాయి. విజయ్ పవిత్ర వైపు చూస్తుంటే తనే అతని సోల్మేట్ అనిపిస్తుంది. ఆమె కోసమే పుట్టానేమో అన్న ఆలోచనతో మనస్సులో నవ్వుకుంటూ, మధుశ్రీ, నీకు నిజంగా చాలా టాలెంట్ ఉంది. మ్యూజిక్ మీద నీకున్న ప్యాషన్, పోయిట్రీ రైటింగ్ లో నీకున్న స్కిల్స్ అవుట్ స్టాండింగ్ అంటూ పొగిడాడు. నీకు ఆ లిరిక్స్ అంత బాగా నచ్చిందా? నేను జస్ట్ సెట్ లో బ్రేక్ దొరికినప్పుడు క్యాషువల్ గా రాశాను అని పవిత్ర చెప్పింది. తన ప్రిన్స్ చార్మింగ్ నుండి ఇన్ని పొగడ్తలు రావడంతో తన ముఖం సంతోషంతో నిండిపోయింది. తన గురించి గొప్పలు చెప్పుకోవాలని కాదు, పవిత్ర నిజంగానే చాలా క్యాజువల్ గా సెట్లో బ్రేక్ టైం దొరికినప్పుడు రాసింది. ఇది జస్ట్ తన ఫస్ట్ డ్రాఫ్ట్ మాత్రమే. విజయ్కి నచ్చితే ఇంకా ఇంప్రూవైజ్ చేద్దామన్న ఆలోచనలో ఉంది. లేదు, నిజంగా నువ్వు చాలా బాగా రాశావు. ఒక పదం పుట్టాలంటే ఎంతో ఇన్స్పిరేషన్ ఉండాలి. ఎలాంటి ఇన్స్పిరేషన్, ఆలోచన లేకుండా లిరిక్స్ రాయడం అనేది చాలా కష్టం అని అతని చేతిలో ఉన్న పేపర్ వైపు చూస్తూ చెప్పాడు విజయ్. విజయ్ లిరిక్స్ ను చూస్తూ మనస్సులో పాడుకున్నాడు. ఈవెన్ మూవీలో ఎలా ప్రెజెంట్ అవ్వబోతుందో కూడా అతని మైండ్లో ఇప్పుడే రన్ అవుతుంది. ఈ పాట ఖచ్చితంగా వ్యూస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందని ఫీల్ అయ్యాడు. విజయ్ పొగడ్తలకు పవిత్ర మనసు స్వీట్నెస్ తో నిండిపోయింది. తనకు ఇప్పటివరకు వచ్చిన పొగడ్తలలో బెస్ట్ అంటే విజయ్ ఇచ్చినవే. విజయ్ అతని పాటను మళ్లీ మళ్లీ పాడుకుంటూ మైమరిచిపోయాడు. కొద్దిసేపటికి పవిత్ర వైపు చూస్తూ, మధుశ్రీ, నేనొకటి అడుగుతాను, ఒప్పుకోవాలి అని అంటాడు. ట్రై చేస్తాను, ఏంటది అని నవ్వుతూ అడిగింది పవిత్ర. ఈ సాంగ్లోని ఫీమేల్ పార్ట్ను నువ్వే పాడాలి అని విజయ్ చెప్పాడు. ఏంటి, నేనా? నో వే, నేను జస్ట్ బాత్రూమ్ సింగర్ని. నాకు పాడడంలో నిజంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు అంటూ తన చేతులను ఊపుతూ తిరస్కరించింది. ఒకవేళ విజయ్ అతనితో పాటు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయమని అడిగితే పవిత్ర హ్యాపీగా ధైర్యంగా ఒప్పుకునేది. కాని పాట పాడమనేసరికి పవిత్ర నర్వస్ గా ఫీల్ అయింది. ఎందుకంటే ఒకవేళ తను మైక్ పట్టుకుని పాడ్డం వల్ల పాటలో ఉన్న బ్యూటీ మిస్ అవుతుందేమో అని పవిత్ర భయం. అసలే అది ఇద్దరు మిత్రులు మూవీ థీమ్ సాంగ్. కమాన్ మధుశ్రీ, ఇందులో భయపడ్డానికేమీ లేదు. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వు బాగా పాడతావు. నీ వాయిస్ కూడా ఈ పాటకి సూపర్గా సెట్ అవుతుంది. నీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నిన్ను స్టూడియోకి తీసుకుని వెళ్తాను. నువ్వు పాడుతున్నావు అంతే అంటూ వెనక్కి తగ్గకుండా పవిత్రను కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు విజయ్. విజయ్కి టాలెంట్ ఎవరిలో ఉంది, ఎవరిలో లేదు అనేది గుర్తుపట్టడం చాలా ఈజీ. పవిత్రలో మ్యూజిక్ మీద ఉన్న ప్యాషన్, టాలెంట్ ను గమనించాడు. అందుకే పవిత్రకి వద్దు అనే అవకాశమే ఇవ్వలేదు. విజయ్ పవిత్రను 100% నమ్ముతూ తనను ఎంకరేజ్ చేశాడు. ఇక పవిత్ర ఫైనల్ గా ఓకే, నేను ట్రై చేస్తాను అని ఒప్పుకుంది. ఒకవేళ తను బాగా పాడలేకపోతే వేరే వారితో పాడించొచ్చు. ఈ ఒక్కసారికి ట్రై చేసి చూద్దాం అన్న ఆలోచనతో పవిత్ర ఒప్పుకుంది. సాంగ్ గురించి డిస్కషన్ పూర్తి కాగానే పవిత్ర విజయ్ను అతని బెడ్రూంలోకి తీసుకెళ్లి థెరపీ మొదలుపెట్టింది. థెరపీ మొదటి సెషన్ పూర్తి అవడానికి 10 రోజులు పట్టింది. ఈ 10 రోజులు పవిత్ర చాలా బాధ్యతతో ఒక్కసారి కూడా మిస్ చేయకుండా విజయ్కి ట్రీట్మెంట్ను అందించింది. ఇక మొదటి సెషన్ పూర్తి అయిందంటే నెక్స్ట్ సెషన్ థెరపీ మొదలయ్యే లోపే విజయ్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు. సెకండ్ థెరపీ స్టార్ట్ అయ్యాక కూడా ఎప్పటిలాగే ఆక్యుపెంచర్ తో పాటు మసాజ్ కూడా చేయాల్సి ఉంటుంది. మసాజ్ చేస్తుండగా పవిత్ర చనువు తీసుకొని గ్లోబల్ రేడియంట్ కంపెనీకి సామ్రాట్ ప్రొడక్షన్స్ కి మధ్య ఏం జరుగుతుందో విజయ్ని అడిగింది. సామ్రాట్ ప్రొడక్షన్స్ మొత్తం రూమర్స్ లో చిక్కుకుని కంపెనీ స్టాక్స్ అన్నీ పడిపోయాయి. అలాంటి కంపెనీతో మాకు లాభం రావడం కన్నా నష్టమే ఎక్కువ వస్తుంది. అందుకే కంపెనీ ఫ్యూచర్ గురించి ఆలోచించి పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నాము అంటూ అసలు నిజాన్ని దాచిపెట్టి చాలా సింపుల్ గా బదులు ఇచ్చాడు విజయ్. నేననుకున్నదే కరెక్ట్.
అతనొక పెద్ద కంపెనీకి సీఈఓ. అతను ఏది చేసినా కంపెనీ ప్రాఫిట్స్ కోసమే చేస్తాడు గాని నా కోసం ఎందుకు చేస్తాడు అని పవిత్ర మనసులో అనుకుంటూ తన అనుమానాన్ని పక్కకు తోసేసింది. ఆక్యుపంక్చర్ మసాజ్ పూర్తి అయ్యాక పవిత్ర 102కి రిటర్న్ అయ్యి తన పర్సనల్ వర్క్ పూర్తి చేసుకుని హాయిగా నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం ఎవరో తలుపు తడుతున్న శబ్దానికి నిద్ర లేచింది పవిత్ర. తను అదే నిద్రమత్తులో నడుచుకుంటూ వెళ్లి తలుపు తీసి ప్రీతి, ఖుషి రావడం చూసి సంతోషంతో ఆశ్చర్యపోయింది. ఇంత పొద్దున మీరిక్కడేం చేస్తున్నారు అంటూ పవిత్ర కన్ఫ్యూజ్డ్ గా అడిగింది. పవిత్రను చూడగానే ఖుషి పరిగెత్తుకుంటూ వచ్చి తనను హక్ చేసుకుంటూ పవి బేబీ అని అరిచింది. చెర్రీ బేబీకి నిన్ను డింపుల్ అంకుల్ని చూడాలని అనిపించింది. అందుకే ఎలాగైనా తీసుకెళ్లమని గొడవ చేస్తే ఇలా వచ్చాము అంటూ ప్రీతి ఎక్స్ప్లెయిన్ చేసింది. పవిత్ర ఖుషీని ఎత్తుకొని ప్రీతిను ఇంటి లోపలికి ఆహ్వానించింది. కాని ప్రీతి మాత్రం లోపలికి రాకుండానే లేదు పవి, నేనీరోజు ఆనంద్తో బయటికి వెళ్తున్నాను, మీరెంజాయ్ చేయండి, బాయ్ అని చెప్పింది. బాయ్ ఆరెంజ్, సేఫ్గా వెళ్ళండి అంటూ ప్రీతికి సెండ్ ఆఫ్ ఇచ్చింది. పవిత్ర వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యాక ఖుషీని తీసుకుని 101లోకి వెళ్ళింది. పవిత్ర విజయ్ అపార్ట్మెంట్లోకి వెళ్ళాక అతను ఇంకా నిద్ర లేచాడో లేదో చెక్ చేయడానికి అతని బెడ్రూమ్ వైపుకి వెళ్లి తలుపు చిన్నగా తీసి చూసింది. కాని లోపల ఎవరూ లేరు. పవిత్ర మిగతా గదులలో కూడా వెతకడం మొదలుపెట్టింది. కాని విజయ్ ఎక్కడా కనిపించలేదు. ఓ, ఆల్రెడీ నిద్రలేచే ఉంటాడు అని అనుకుంటూ అతని బెడ్ను నీట్గా సర్ది విజయ్ కోసం మళ్లీ ఇల్లంతా వెతకడం స్టార్ట్ చేసింది. పవిత్ర ఫైనల్ గా జిమ్ రూమ్ నుండి సౌండ్స్ విని విజయ్ ఇక్కడే ఉంటాడని గెస్ చేస్తూ డోర్ను మెల్లగా ఓపెన్ చేసింది. విజయ్ బ్లాక్ కలర్ టీషర్ట్, స్పోర్ట్స్ షార్ట్స్ వేసుకుని ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అతని ట్రైనింగ్ ఎంత హార్డ్గా ఉందంటే విజయ్ బాడీ మొత్తం చెమటతో నిండిపోయింది. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఇంకా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు అని తనలో తాను అనుకుంటూ నవ్వుకుంది పవిత్ర. విజయ్ 5 సంవత్సరాల నుండి పారలైజ్ అయ్యి నడవలేకపోయినా అతని బాడీను చాలా ఫిట్ గా ఉంచుకున్నాడు. ఇదంతా అతను రోజూ ఎంతో కష్టపడుతూ పూర్తి చేస్తున్న ట్రైనింగ్ వల్ల. ఖుషి విజయ్ను జిమ్లో చూడగానే పవి బేబీ, డింపుల్ అంకుల్ ఇక్కడ ఉన్నాడు అంటూ హ్యాపీగా చెప్పింది. విజయ్ అలా కష్టపడడం చూడగానే ఖుషి చిన్ని పెదాల మీద ఒక అందమైన నవ్వు ఏర్పడింది. పవిత్రకి విజయ్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తన కూతురు వైపు తిరిగి, ఖుషి, అంకుల్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను వెళ్లి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను, నువ్వు సైలెంట్ గా గుడ్ గర్ల్ లా ఉండాలి, ఓకేనా అని చెప్పింది. ఓకే బేబీ అని ఒబీడియంట్ గా రిప్లై ఇస్తుంది ఖుషి. పవిత్ర కిచెన్ లోకి వెళ్లగానే ఖుషి మెల్లగా జిమ్ లోపలికి వెళ్లి ఒక సైడ్ కి కూర్చుని విజయ్ ఎక్సర్సైజ్ చేయడం చూస్తూ ఉంది. కాని అతన్ని 2 అందమైన కళ్ళు అబ్జర్వ్ చేస్తున్న విషయం విజయ్కి ఇంకా తెలీదు. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 118 ఫ్యామిలీ టూర్. పవిత్ర ఖుషీకి విజయ్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం కోసం కిచెన్లోకి వెళ్లిపోయింది. తన మమ్మీ కిచెన్లోకి వెళ్లగానే ఖుషి మెల్లగా జిమ్ లోపలికి వెళ్లి ఒక సైడ్ కి కూర్చుని విజయ్ ఎక్సర్సైజ్ చేయడం చూస్తూ ఉంది. కాని అతన్ని 2 అందమైన కళ్ళు అబ్జర్వ్ చేస్తున్న విషయం విజయ్కి ఇంకా తెలీదు. విజయ్ కొన్ని హై ఇంటెన్సిటీ గల ఎక్సర్సైజెస్ ను పూర్తి చేసి చెమటతో ఆయాసంతో ఉన్నాడు. ఈరోజు చేయాల్సిన మాడ్యూల్ కంప్లీట్ అవగానే మెల్లగా అతని వీల్ చైర్లో కూర్చుని బయటికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. కాని అప్పటికే అతని దగ్గరికి ఎవరో టవల్ తీసుకుని వచ్చారు. అది ఎవరో కూడా చూడకుండా విజయ్ ఆ టవల్తో అతని చెమటను తుడుచుకుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. సడన్ గా ఏదో రాంగ్ గా అనిపించి
పక్కకి తిరిగి చూశాడు. అక్కడ ఒక వాటర్ బాటిల్ను పట్టుకుని ఖుషీ అందంగా నవ్వుతుంది. చెర్రీ అంటూ ఖుషీను చూడగానే ఆశ్చర్యపోయాడు విజయ్. ఖుషీ ఈ టైంలో ఇక్కడ ఉంటుందనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది ఆ చిన్నారి అతనికి టవల్ అందిస్తూ వాటర్ బాటిల్ పట్టుకుని ఉండడం చూసి సర్ప్రైజ్ అయ్యాడు. ఖుషీ వాటర్ బాటిల్ను అందిస్తూ హలో డింపుల్ అంకుల్ అని క్యూట్ గా గ్రీట్ చేసింది. చెర్రీ బేబీ ఎప్పుడు వచ్చావు అని చాలా ఎగ్జైటెడ్ గా వాటర్ తాగుతూ అడిగాడు విజయ్. నేను ఇప్పుడే వచ్చాను, డింపుల్ అంకుల్ నన్ను ఎత్తుకో అంటూ చేతులు చాచి ప్రేమగా అడుగుతుంది ఆ చిన్నారి. విజయ్ కాళ్ల మీద కూర్చోవడం, అతనితో క్లోజ్ గా మెదలడం ఖుషీకి అలవాటైపోయింది. కాని విజయ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల పూర్తిగా చెమటతో డస్ట్తో నిండిపోయున్నాడు. అందుకే అతను ఎత్తుకోలేక డింపుల్ అంకుల్ ముందు స్నానం చేసి వస్తాడు, ఆ తరువాత చెర్రీ బేబీతోనే ఉంటాడు, ఓకే అంటూ విజయ్ అడుగుతాడు. ఓకే అని సంతోషంగా అరుస్తూ ఖుషీ విజయ్ వీల్ చైర్ ను బయటికి తీసుకురావడానికి ట్రై చేసింది. ఖుషీ చూపిస్తున్న ప్రేమకి విజయ్ చాలా హార్ట్ టచింగ్ గా ఫీల్ అవుతున్నాడు. ఖుషీ అతని వీల్ చైర్ ను చాలా కష్టంగా పుష్ చేయడానికి ట్రై చేయడం గమనించి అతని రిమోట్ కంట్రోల్ తో సెల్ఫ్ కంట్రోల్ మోడ్ ను ఆన్ చేసుకున్నాడు. విజయ్ వెళ్లి స్నానం చేసి బెడ్రూమ్ లోకి వెళ్లగానే అతని బట్టలు, బెడ్ చాలా నీట్ గా అన్నీ సెట్ చేసి ఉండడం చూసి ఆనందపడ్డాడు. ఎందుకంటే ఇదంతా చేసింది పవిత్ర అని విజయ్ ముందే గ్రహించాడు కాబట్టి. ఈవెన్ అతని బట్టలు కూడా విజయ్ కి తీసుకునేందుకు ఈజీగా ఉండేలా సెట్ చేసింది పవిత్ర. ఈ చిన్న చిన్న సంతోషాలతో మనసును తేలికగా చేసుకుని బయటికి వచ్చాడు. ఖుషీ విజయ్ కోసం అతని బెడ్రూమ్ బయటే కూర్చుని ఎదురు చూస్తూ ఉంది. విజయ్ బయటికి రాగానే అతని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. విజయ్ ఖుషీని ఎత్తుకొని అతని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఖుషీ విజయ్ చేతుల్లో చాలా కంఫర్టబుల్ గా, సేఫ్ గా ఉంది. డింపుల్ అంకుల్ మంచి స్మెల్ వస్తుంది, చూస్తుంటే పవి బేబీ మన కోసం మంచి బ్రేక్ఫాస్ట్ చేస్తుందనుకుంటా అని క్యూట్ గా అంటుంది. కిచెన్ నుండి ఘుమఘుమలాడే సువాసన వస్తుందని గమనించి విజయ్ ఖుషీను తీసుకుని డైనింగ్ రూమ్ వైపుకి వెళ్లాడు. పవిత్ర కిచెన్లో చాలా బిజీగా మంచి టేస్ట్ తో పాటు న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ ను ప్రిపేర్ చేస్తుంది. తన తాతయ్య నేర్పించిన రాగి దోశ బ్రేక్ఫాస్ట్ తో పాటు ఎగ్ పాన్ కేక్స్ కూడా తయారు చేసింది. టేస్టీ మరియు న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ ను డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేస్తూ అప్పటికే ఖుషీ విజయ్ రెడీగా కూర్చుని ఉండడం గమనించి చిన్నగా నవ్వుతుంది పవిత్ర. ఖుషీ టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ ను చూసి వాటిని స్మెల్ చేస్తూ వావ్ పవి బేబీ సూపర్ స్మెల్ వస్తుంది, ఫాస్ట్ గా నాకు పెట్టు అంటూ ఎగ్జైటెడ్ గా అరుస్తుంది. విజయ్ కూడా చెర్రీ బేబీను ఇమిటేట్ చేస్తూ నాకు కూడా ఫాస్ట్ గా సర్వ్ చెయ్యి పవి బేబీ అంటూ నవ్వాడు. విజయ్ తనను పవి బేబీ అని పిలవడం వినగానే పవిత్ర ముఖం సిగ్గుతో నిండిపోయింది. తన ఎరుపెక్కిన బుగ్గలతో నవ్వుతూ 1 మినిట్ అని చెప్పి ముగ్గురికి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసింది. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా విజయ్ పవిత్ర వైపు తిరిగి ఈరోజు నీకు షూట్ ఉందా అని అడిగాడు. హా, మధ్యాహ్నముంది, అందుకే ఇప్పుడు ఖుషీతో టైం స్పెండ్ చేసే ఛాన్స్ వచ్చింది అని పవిత్ర బదులిచ్చింది. తన మమ్మీ మార్నింగ్ ఫ్రీగా ఉందని వినగానే సంతోషపడుతూ అయితే నాకు ఈరోజు చిమ్మం, ముంకి, ఫిష్ను చూడాలని ఉంది, తర్వాత డాపిన్ కూడా అంటూ తనకు చూడాలని ఉన్న లిస్ట్ అంతా చెప్తుంది ఖుషీ. తన మాటలకు పవిత్ర నవ్వుతూ సరే అని ఒప్పుకుంటుంది. కాని విజయ్కి మాత్రం ఏం అర్థం కావడం లేదు. అందుకే పవిత్రతో తనిప్పుడు ఏం చెప్పింది అని కన్ఫ్యూజ్డ్ గా అడిగాడు. పవిత్ర నవ్వుతూ ఖుషీకి సింహం, మంకీ, ఫిష్, డాల్ఫిన్ ను చూడాలని ఉందట అని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఖుషీ చెప్పిన లిస్ట్ కి
పవిత్ర ఈ రోజు మొత్తం తనతోనే ఉన్నా అవన్నీ చూపించలేదు. కొన్ని జూ పార్క్లో కనిపిస్తే మిగిలినవి చూడ్డానికి అక్వేరియంకి వెళ్ళాలి. పవిత్ర తన కూతురి తలను నిమురుతూ, ఓకే, అయితే ఫాస్ట్గా తిను, తొందరగా వెళ్దాం అని చెప్తుంది. ఖుషి విజయ్ వైపుకి చూస్తూ, డింపుల్ అంకుల్, నువ్వు కూడా వస్తున్నావా అని అడిగి మళ్ళీ పవిత్రతో, పవి బేబీ, పాపం డింపుల్ అంకుల్ను మనతో తీర్చుకుపోదాం, లేదంటే అంకుల్ ఒక్కడే ఉంటాడు అని చెప్పింది. ఖుషి మాటలకు విజయ్ మనసు కరిగిపోయింది. ఈ చిన్నారి చూపిస్తున్న అనురాగానికి ఎవ్వరైనా బానిసలు కావాల్సిందే. పవిత్ర కూడా ఖుషి మాటలకు హ్యాపీగా ఫీల్ అవుతూ, మిస్టర్ విజయ్, నీకీరోజు ఏమైనా వర్క్స్ అని పూర్తిగా అడగకముందే, నేనీరోజు ఫుల్ ఫ్రీ అంటూ విజయ్ సమాధానమిచ్చాడు. పవిత్రతో గడిపే ఒక్క క్షణం కోసం 100 యుగాలను కూడా దాటుకుని రావడానికి సిద్ధంగా ఉన్న విజయ్కి ఒక్కరోజు ఆఫీస్ వర్క్ ని పక్కన పెట్టడం పెద్ద విషయమేమీ కాదు. అవునా, అయితే పర్ఫెక్ట్, మాతో కలిసి జూకి వస్తావా అని అడగ్గానే అఫ్కోర్స్ అంటూ విజయ్ హ్యాపీగా ఒప్పుకున్నాడు. బ్రేక్ఫాస్ట్ తిన్నాక ముగ్గురు విజయ్ వ్యాన్లో నెహ్రూ జులాజికల్ పార్క్ కి వెళ్లారు. యూజువల్ గా నెహ్రూ జూ పార్క్ ఎప్పుడూ జనంతో చాలా రద్దీగా ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం పవిత్ర వాళ్లు వచ్చేసరికి టికెట్ తీసుకునే లైన్లో ఎవ్వరూ లేరు. పార్క్ గేట్ బయట 2 గార్డ్స్ కూర్చొని ఉన్నారు. గేట్ మీద ఒక పెద్ద బోర్డ్ తగిలించి ఉంది, మెయింటెనెన్స్ ఇన్ ప్రోగ్రెస్ అని. పవిత్ర ఆ బోర్డును చూడగానే ఖుషి వైపుకు తిరిగి, సారీ ఖుషి బేబీ, ఈరోజు జూ క్లోజ్ చేశారు, మనం ఇంకెప్పుడైనా వద్దాం అని చెప్పింది. ఖుషి క్లోజ్ చేసిన గేట్ను పట్టుకొని చాలా కామ్గా కనిపిస్తున్న పార్క్ ని చూస్తూ, ఎందుకు క్లోజ్ చేశారు, నాకు ఆడుకోవాలని ఉంది అంటూ బాధగా చెప్పింది. తన కూతురి ఫీలింగ్ పవిత్రకి అర్థమయ్యింది. ఖుషి ఎప్పటినుండో జూ పార్క్ కి రావాలని ఆశపడుతుంది. ఫైనల్ గా తన కోరిక ఈరోజు తీరింది. కాని జూ పార్క్ క్లోజ్ చేసి ఉంది. బాధపడుతున్న ఖుషీని కామ్ చేస్తూ, నువ్వు చూడాలనుకుంటున్న సింహం, మంకీ ఇంకా నిద్ర లేవలేదు, అవి రెస్ట్ తీసుకుంటున్నాయి, కాబట్టి ఇంకెప్పుడైనా వద్దాం, ఓకే, నెక్స్ట్ టైం నేను టికెట్స్ ముందే బుక్ చేస్తాను అంటూ బుజ్జగించింది. ఖుషి తన మమ్మీ వైపు చాలా బాధగా చూస్తూ, నేను ఫైనల్ గా జూకి వస్తే ఈ రోజే చింహం నిద్రపోవాలా, ఎందుకు ఇంకా నిద్ర లేవలేదు, ఇది బ్యాడ్ హ్యాబిట్ కదా అంది. చూస్తుంటే ఖుషి బేబీ ఏడ్చేలా ఉంది. అప్పటికే తన కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఒకవైపు ఈ తల్లి కూతుర్లు నెక్స్ట్ టైం వద్దాం అని కాంప్రమైజ్ అవుతూ ఉండగా, ఇంకోవైపు విజయ్ వెళ్లి హైయర్ అఫీషియల్స్ తో మాట్లాడి ప్రాబ్లంను సెటిల్ చేస్తున్నాడు. ఇక సింహాన్ని చూసే అవకాశం లేదని ఖుషి బాధతో వెనక్కి తిరిగి కాళ్లను గట్టిగా నేలకి కొట్టుకుంటూ నడుస్తూ ఉండగా, విజయ్ ఖుషీని పిలుస్తూ, చెర్రీ, రా వెళ్దాం, అంకుల్ ప్రాబ్లంను సెటిల్ చేసేశాడు, లోపలికి వెళ్లి సింహాన్ని చూద్దాం పదా అని చెప్పాడు. ఖుషి ఆశ్చర్యంతో విజయ్ వైపు చూసింది. కరెక్ట్ గా అదే సమయంలో గార్డ్స్ వారి కోసం గేట్స్ కూడా ఓపెన్ చేశారు. లోపలికి వెళ్లగానే వారి కోసం ఫ్లవర్స్ తో, బెలూన్స్ తో డెకరేట్ చేసిన టూర్ వెహికల్ ఉంది. ఖుషి హ్యాపీగా పరిగెత్తుకుంటూ వెళ్లి అందులో కూర్చుని పవిత్ర, విజయ్ను కూడా పిలిచింది. వాళ్ల కోసం విజయ్ అన్నీ ముందుగానే ప్రిపేర్ చేశాడని పవిత్ర రియలైజ్ అయ్యింది. ఈవెన్ బయట మెయింటెనెన్స్ బోర్డ్ కూడా విజయ్ వాళ్ల ప్రైవసీ కోసం, కామ్గా ఎంజాయ్ చేయడం కోసం పెట్టించాడేమో అని అనుమానపడుతుంది. వేరెవరూ విజిటర్స్ లేకుండా వాళ్లు మాత్రమే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే విజయ్ పార్క్ మొత్తాన్ని ఈ రోజుకి బుక్ చేశాడు. ఖుషి ముందు చాలా డిసప్పాయింట్ అయినా విజయ్ డెకరేట్ చేపించిన టూర్ వెహికల్ ని చూశాక హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్లు ముగ్గురు ఆ టూర్ వెహికల్లో కూర్చున్నారు. ఖుషి డ్రైవర్ పక్కన కూర్చుంది. విజయ్, పవిత్ర వెనక కూర్చున్నారు. టూర్ వెహికల్ ను డ్రైవ్ చేస్తుంది ఎవరో కాదు, అసిస్టెంట్ సురేష్.
అతనికి ఎందుకో తెలీదు కాని ఈ ముగ్గురు ఒక క్యూట్ ఫ్యామిలీ లాగా కనిపిస్తున్నారు. అతని బాస్ మధుశ్రీను పెళ్లి చేసుకుని చెర్రీ లాంటి ఒక క్యూట్ కూతురికి జన్మనిస్తే విజయ్ లైఫ్ కంప్లీట్ అవుతుందని మనసులో అనుకుంటాడు సురేష్. సురేష్ వాళ్లను మొదటి స్టాప్ దగ్గర ఆపి పీకాక్ ఫారెస్ట్ కి వచ్చేశాం అంటూ గట్టిగా చెప్పాడు. వెంటనే ఇద్దరు బాడీగార్డ్స్ వచ్చి వెనక సీట్లో కూర్చున్న విజయ్ను వీల్ చైర్లో కూర్చోపెట్టేందుకు సహాయం చేశారు. ఖుషి వెహికల్ నుండి ఎగ్జైటెడ్ గా కిందికి దూకి పవిత్ర చేతిని పట్టుకుని అటూ ఇటూ హ్యాపీగా పరిగెత్తింది. అక్కడ చాలా అందమైన నెమళ్లను చూడగానే ఖుషి హ్యాపీగా గంతులేసింది. ఖుషి నాట్యం చేస్తున్న నెమలిని చూపిస్తూ, వావ్, ఈ బర్డ్ చాలా బాగుంది, డాన్స్ కూడా చేస్తుంది అంటూ ఎగ్జైటెడ్ గా అరుస్తుంది. అది పీకాక్ బేబీ అంటూ పవిత్ర ఖుషి బుగ్గలను గిల్లుతూ చెప్పింది. యూజువల్ గా నెమలిలు క్రూర మృగాల్లాగా హాని చేయవు కాబట్టి వాటిని కేజ్లో కాకుండా బయటికి వదిలేశారు. సో నార్మల్ గా జూకి వచ్చిన విజిటర్స్ ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా నెమలిల మధ్యలో నుండి వెళ్లొచ్చు. కొందరు నెమలులను ముట్టుకుంటారు కూడా. విజయ్ ఎస్పెషల్ గా వాళ్ల కోసమే తెచ్చిన కెమెరాను చేతిలో పట్టుకుని, చెర్రీ, నీకు పీకాక్స్ తో ఫోటో దిగాలని ఉందా? మధుశ్రీ, నువ్వు కూడా వెళ్ళు, నేను ఫోటోస్ తీస్తాను అని చెప్పాడు. డింపుల్ అంకుల్, నాకు ఆ పీకాక్ తో దిగాలని ఉంది అంటూ ఒక వైట్ పీకాక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అప్పటి వరకు దాని రెక్కలను ముడుచుకున్న నెమలి దాని వైపుకి ఎవరో రావడం గమనించగానే తెల్లటి అందమైన ఫెదర్స్ ను పురివిప్పింది. ఖుషి ఆ నెమలి పక్కన కూర్చొని తన చేతులను ముఖం దగ్గర పెట్టుకుని ఫోటోస్ కి ఒక క్యూట్ పోజ్ ను ఇచ్చింది. విజయ్ వెంటనే ఈ స్వీట్ మొమెంట్ ను అతని కెమెరాలో బంధించాడు. పీకాక్స్ ను చూసిన తరువాత వాళ్లంతా డీర్ పార్క్ కి వెళ్లారు. అక్కడ కృష్ణ జింకలను ఒక పెద్ద కంచె వేసి బంధించారు. కొన్ని చిన్న చిన్న జింక పిల్లలు బయట తిరుగుతూ నీటిని తాగుతున్నాయి. కొన్ని జింక పిల్లలు టూరిస్ట్ ను దగ్గరకు రానివ్వడమే కాకుండా వారితో ఆడుకుంటాయి కూడా. ఖుషి ఒక జింక దగ్గరికి వెళ్లి దాన్ని ముట్టుకోవడానికి ట్రై చేసింది. ఆ జింక ఖుషి చేతులను నాకుతూ తన భుజానికి ఉన్న చిన్న బ్యాగ్ ను లాగుతూ ఆడుకుంది. విజయ్ ఒక పక్కన సైలెంట్ గా కూర్చుని ఖుషి ఎంజాయ్ చేస్తున్న ప్రతి మొమెంట్ ను రికార్డ్ చేస్తూ ఫోటోస్ తీస్తున్నాడు. వాళ్ళు అక్కడి నుండి మంకీస్ ఉన్న ఏరియాకి చూడడానికి వెళ్లగానే పవిత్రకి హీరో మూవీ టీం నుండి కాల్ వచ్చింది. వాళ్లు తనను ఇమ్మీడియట్ గా షూట్ కి రమ్మని పిలిచారు. పవిత్రకి తన కూతురితో, తన ప్రిన్స్ చార్మింగ్ తో టైం స్పెండ్ చేయాలని ఉంది. ఇప్పుడే వెళ్లాలని లేదు. అలా అని షూటింగ్ ను వదులుకోలేదు. అందుకే కొంచెం బాధగా ముఖం పెట్టింది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఆ తండ్రి కూతుర్లను డిస్టర్బ్ చేయాలని పవిత్రకి లేదు. కాని తనకు వేరే ఆప్షన్ లేదు.